ఫిబ్రవరిలో చాలా మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ధమాకా చేయబోతున్నాయి. ఇవి ఫిబ్రవరిలో ఖచ్చితంగా రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్న మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఇష్టమైన హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమయాన్ని వృధా చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 విడామర్చి. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ గారి నుంచి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడామర్చి. ఈ మూవీని తిరుమణి గారు తీస్తున్నారు. ఇందులో అజిత్ కుమార్ గారు, త్రిష గారు, అర్జున్ దాస్ గారు నటిస్తున్నారు. మోస్ట్ అంటిసిపేటెడ్ మూవీ అయిన ఈ మూవీ ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరి 6, 2025న రిలీజ్ కాబోతుంది. నెంబర్ 2 తండేల్. టాలీవుడ్ నుంచి రిలీజ్ కాబోతున్న తెలుగు మూవీ తండేల్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇది రియల్ గా జరిగిన కథనంపై రాబోతుంది. రిలీజ్ అయిన పాటలు మరియు టీజర్ అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ మూవీని చందు ముందెట్టి గారు తీస్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ కూడా ఈ మూవీ మీద చాలా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ మూవీ హిట్ అవ్వకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను సినిమాలే చెయ్యను అని చెప్పారు. అంటే ఒక్కసారి ఊహించండి ఈ మూవీ ఏ లెవెల్లో ఉండబోతుందో. ఈ మూవీలో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు నటిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మీలో ఎంతో మంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నంబర్ 3 ఛావా. ఈ సంవత్సరంలో రాబోతున్న అతిపెద్ద మూవీ ఛావా. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసాక ఈ మూవీ మీద అమాంతంగా హైప్ అనేది పెరిగింది. ఈ నెలలో రిలీజ్ కాబోతున్న మూవీస్ అన్నింటికీ కూడా ఈ మూవీ గట్టిగా పోటీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కొన్ని రికార్డ్స్ లను కూడా బ్రేక్ చేయబోతుంది. ఇది ఒక బయోగ్రాఫికల్ హిస్టారికల్ మూవీ. ఈ మూవీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర మీద రాబోతుంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత అందరికి తెలిసేలా మూవీ తీయాలి అని భావించారు. ఈ మూవీ కోసం మేకర్స్ చాలా కష్టపడ్డారు. విక్కీ కౌశల్ గారి కష్టం మనకి ట్రైలర్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మూవీ. ఈ మూవీని ఫిబ్రవరి 14, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4 మజాకా. మజాకా మూవీ ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఇందులో సందీప్ కిషన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని త్రినాథరావు నక్కినేని గారు తీస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్, రితు వర్మ, రావు రమేష్, అన్సు అంబానీ, మోహన్ శర్మ, మునాల్ శర్మ మరియు హైపర్ ఆది లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీని జియో స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది మరియు అందరికీ కూడా నచ్చింది. ఈ మూవీని ఫిబ్రవరి 25, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5 ఆదిత్య. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ జనవరి 21న రిలీజ్ కావాల్సింది కానీ పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీని ఇదే నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. ఇందులో జీవా, అర్జున్ సర్జా, రాశి ఖన్నా, యోగి బాబు లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ఫిబ్రవరి 28, 2025న రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6 బజూకా. బజూకా మూవీ ఒక కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మెగాస్టార్ మమ్ముట్టి గారు నటిస్తున్నారు. ఈ మూవీని ధీను దేవి గారు తీస్తున్నారు. ఈ మూవీని 2023లోనే ప్రకటించారు కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ మూవీ ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతుంది. దీనికోసం ప్రేక్షకులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ఫిబ్రవరి 14, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వీర ధీర శూర. ఈ మూవీలో చియాన్ విక్రమ్ గారు నటిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి గారు మరియు అజయ్ సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది. ఈ మూవీని ఫిబ్రవరి 30న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవా. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో సాహిద్ కపూర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని రోషన్ ఆండ్రూస్ గారు తీస్తున్నారు. ఇది ఒక కాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని మనం జనవరి 31, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ లవ్ యాప్. ఇది లవ్ టుడే మూవీకి రీమేక్ గా రాబోతుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో అమీర్ ఖాన్ గారి కొడుకు జుబేద్ ఖాన్ మరియు జాన్వీ కపూర్ గారి చెల్లెలు ఖుషి కపూర్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని అద్వైత్ చందన్ గారు తీస్తున్నారు. ఈ మూవీని మనం ఫిబ్రవరి 7, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బ్యాడాస్ రవికుమార్. ఈ మూవీలో రమేష్ రెస్మియా గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో బ్రూటల్ యాక్షన్ చూడడానికి లభిస్తుంది. ఇది 2017లో వచ్చిన ద ఎక్స్పోజ్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో ఉన్న వైలెన్స్ ముందు కేజీఎఫ్, సలార్, మార్కో లాంటి మూవీస్ కూడా పని చేయవు అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ కి ముందే 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ 20 కోట్లు అంటే ఇప్పుడు ఇది ప్రాఫిట్ లో ఉంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ శబ్దం. ఈ మూవీ ఒక హై టెన్షన్ హారర్ కామెడీ మూవీ. దీన్ని వైశాలి అనే మూవీ తీసిన దర్శకుడు తీస్తున్నాడు. అందుకని ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఈ మూవీలో ఆది పినిశెట్టి, లక్ష్మీ మిన్నల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా గత జన్మలో చేసిన తప్పుల వెనకాల తిరుగుతూ ఉంటుంది. గత జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలో శిక్షలు అనుభవించే వ్యక్తి వెనకాల ఈ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని ఫిబ్రవరి 28, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ సుందరకాండ. ఈ మూవీలో నారా రోహిత్ గారు చాలా రోజుల తర్వాత నటిస్తున్నారు.
నటిస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మూవీని వెంకటేష్ నిమ్మలపూడి గారు తీస్తున్నారు. శ్రీదేవి విజయ్ కుమార్ గారు ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ 8 వసంతాలు. అనంతిక గారు నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ లైలా. ఈ మూవీలో విశ్వక్ సేన్ గారు నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ. అయితే ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మిస్టర్ ఇండియన్. ఈ మూవీలో హీరోగా రవితేజ గారి కొడుకు మహాదేవ్ గారు నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ. ఈ మూవీని కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రమణ్ రాఘవన్. ఈ మూవీలో ధనరాజ్ మరియు సముద్రకని గారు నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ డ్యూయెట్. ఈ మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ గారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ గారు నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ స్కై ఫోర్స్. ఈ మూవీ 1965లో జరిగిన వార్ పై రాబోతుంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మూవీతో ఆయన కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. ఈ మూవీలో సారా అలీ ఖాన్ నటిస్తుంది. ఈ మూవీని మెడాక్ ఫిలిం వాళ్ళు తీస్తున్నారు కాబట్టి కొంచెం నమ్మకం ఉంది. అయితే ఈ మూవీ జనవరి 24న రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీస్ లలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఫ్రెండ్స్, ఇవే ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.